ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 172వ శ్లోకం. స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్వినీ మానవతి మహేషి మంగళాకృతి. స్తోత్ర ప్రియా నమస్కారస్తదాశిశ్చ సిద్ధాంతోక్తిః పరాక్రమః విభూతిః ప్రార్థనా చేతి షడ్విధం స్తోత్రలక్షణం. అంటే నమస్కారం, ఆశీస్సు, పరాక్రమం, విభూతి, ప్రార్థన, సిద్ధాంతం అనునవి స్తోత్రం యొక్క లక్షణములు. శ్రీ లలితా సహస్రనామమునందు పరమేశ్వరి యొక్క పరాక్రమము, గొప్పతనము, మహిమలు వివరించబడ్డాయి. మాతృకా వర్ణములు మంత్రరూపములతో ఆశీస్సులను అందిస్తూ ఉన్నాయి. నిర్గుణమగు ఉపాసనే ఆశీర్వాదం. ఖడ్గమాల అష్టోత్తరములన్నీయూ స్తోత్రములే. నఖదీదిది సంచన్న సమజ్జన తమో గుణాః అంటే పాదములకు నమస్కారం. స్వస్తిమతి అనునది ఆశీర్వచన రూపస్థుతి. ప్రజ్ఞాన ఘనరూపిణి అన్నది సిద్ధాంతం. భండాసురాది సంహారం అంటే ఇది పరాక్రమాన్ని సూచిస్తోంది. తుష్టిత్ పుష్టిర్మతిధృతి అనుటలో విభూతి. సర్వాపద్వినివారిణి అనుటలో ప్రార్థనను ప్రకటిస్తోంది. ఇలా స్తోత్రమన్నది వాంగ్మయార్చన. సామగాన ప్రియ అన్నదానికి వివరణే స్తోత్రప్రియ. స్తోత్రపాఠములచే సంతృప్తి పొందు పరమేశ్వరి స్తోత్రప్రియగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం స్తోత్రప్రియాయై నమః. స్తుతిమతి. స్తోత్రం యొక్క భావం స్తుతి. స్తుతించటం అనగా కీర్తించుట అని అర్థం. అమ్మ రూపనామ వైభవములను కీర్తించుటయే స్తుతి. స్తుతియందు ప్రియము గలది పరమేశ్వరి స్తుతిమతిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం స్తుతిమత్యై నమః. శృతి సంస్తుత వైభవ. శృతులనగా వేదములు. వేదములందు కనబడు శ్రీ సూక్తం, దేవీ సూక్తం మొదలగు మంత్రభాగములన్నీయూ జగన్మాత యొక్క ఆవిర్భావం, వైభవము, తత్వములను వివరిస్తూ ఉన్నాయి. అందువలన అమ్మ శృతి సంస్తుత వైభవ అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం శృతి సంస్తుత వైభవాయై నమః. మనస్విని. మననం మనః అని శంకరుల మాట. మననము చేయుటకు సాధనమగునది మనస్సు. మననం చేయుటే మనస్సు ఉనికిని తెలుపుతుంది. మననం చేయుకొలది మనస్సు బ్రహ్మ పదార్థంగా మారుతుంది. మననాత్రాయతే ఇది మంత్రం. మననం వలన ఉపాసనా బలము మనస్సును ఆకర్షిస్తుంది, ప్రశాంత స్థితిని చేకూరుస్తుంది. అది ఏ బ్రహ్మావస్థ, తురీయాతీతం. ప్రణవస్వరూపమగు పరమేశ్వరీ ఉపాసనే మనస్విని అనగా పరమేశ్వరీ ప్రణవస్వరూపం. సకల కళలను ప్రసాదించు పరదేవతారూపమే మనస్విని. ఓం ఐం హ్రీం శ్రీం మనస్విన్యై నమః. మానవతి. పరమేశ్వరి ప్రణవస్వరూపం. ప్రణవం సర్వకళాస్వరూపం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. అకార ఉకార మకార బిందునాదముల సమ్మేళనమే ఓంకారం. వరుసగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుల సంకేతములు. అమ్మ పంచకృత్యములకు అధిదేవతలు. వీరి మొత్తం కళలు 7.
అకార ఉకార మకారముల ఏకాక్షరమే ప్రణవం. అకార ఉకార మకారములు సూర్య చంద్రాగ్ని కళారూపములైనప్పుడు మొత్తం కళలు 38. ప్రణవము ఏకాక్షరంగా తలచిన కళలు 2. వివిధ వివరణలను అనుసరించిన ఓంకార కళల మొత్తం 90. నవతి అనగా 90. ఈ మొత్తం 90 కళలు మహాలక్ష్మి కళలని శృతుల వివరణ. మహాలక్ష్మిని సంస్కృతమున మా అక్షరంతో సూచిస్తారు. తన 90 కళలు కూడిన మహాలక్ష్మి మానవతిగా కీర్తించబడినది. మహాలక్ష్మి ప్రణవస్వరూపం. ప్రణవమే మహాలక్ష్మి. మహాలక్ష్మి స్వరూపముగు పరమేశ్వరి మానవతి. మానవతి ఉపాసన చేయుటయే మనస్విని. మనస్విని కలిగిన వాడే మానవుడు. ఓం ఐం హ్రీం శ్రీం మానవత్యై నమః. మహేసి. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ప్రణవమే పరబ్రహ్మ. పరబ్రహ్మకు మహత్తని కూడా అంటారు. మహ ఇతి బ్రహ్మ. పరాతత్వమే మహత్తు. మహత్తుకు అధిదేవత పరమేశ్వరి మహేషి అని పిలువబడింది. మహేశుని భార్య మహేషి. ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్యై నమః. మంగళాకృతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నమోస్తుతే. సర్వమంగళములను ప్రసాదించునది, సర్వమంగళములకు రూపైనది పరమేశ్వరి ప్రణవాధిదేవత. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అను మూడింటినీ కలిపిన ఏకైక రూపమే పరమేశ్వరి. అమ్మ ఆకారం సర్వమంగళ శోభితం. అందుకే అమ్మ మంగళాకృతిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం మంగళాకృత్యై నమః.